చూస్తున్నారు కదా సార్, రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు కానీ ఆయన ఇచ్చే ఏమంటారు హామీలు కానీ ఎంతవరకు నెరవేరాయి, ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యాయి? అవుతున్నాయి, అయినంత వరకు ఇచ్చింది. టైం తక్కువనే ఉంది కదా మనకి ఇచ్చింది. మనకున్న పీరియడ్ లోపల కంప్లీట్ చేస్తారని అయితే నమ్మకం ఉంది జనాలకి. అంటే డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా కేసీఆర్ గవర్నమెంట్ కి అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి? ఉంది. ఎలాంటి ఇప్పుడు మిడిల్ difference క్లాస్ ఉంది? వాళ్ళకైనా మిగతా లో క్లాస్ వాళ్ళకైనా రేషన్ కార్డులది ఒకటి ప్లస్ పాయింట్. ఉమ్, మిగతా ఈ పథకాలు బస్సు ఒకటి ఉమ్, ఫ్రీ బస్సు, ఓకే. మిగతా దాంతో కంపేర్ చేస్తే చేసినాయని వర్కౌట్ అవుతున్నాయి. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, సో లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈసారి ఇస్తారు అవకాశం రేవంత్ రెడ్డికి జనాలు. అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు గో మార్వాడి అని చెప్పేసి, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇక అదొక అంతకి ఏంటంటే ఇక్కడ మన ఉన్న తెలంగాణ వ్యాపారులు దెబ్బతింటున్నారు అయితే వాస్తవం. ఉమ్, అక్కడ రాజస్థానీ మార్వాడీస్ అంతా చేసి ప్రతి ఒక్క బిజినెస్ లో వాళ్ళే ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే. ఈవెన్ పెయింట్ అనుకోండి, జనరల్ స్టోర్లు, మిఠాయి బండారు, ఒక ఏరియాలు ఉన్నాయంటే కుల వృత్తులు అన్ని పోతున్నాయి అనుకోండి. నిజానికి ఉమ్, ఇప్పుడు హౌస్ లో వాళ్ళు అంటారు కదా గోల్డ్ స్మిత్, అవును. వాళ్ళ వర్క్ అయినా ఉంటలేదు, వాళ్ళు మీరే చేసుకుంటారు. గోల్డ్ షాప్ అని వాళ్ళు ఇప్పటి వరకు మనసులో పెట్టుకొని చెప్పుకోలేకపోయారు, కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పుకునే అవకాశం వచ్చేది బయట పడటంలో కరెక్టే. అది అంటే గో మార్వాడి అనే దానికి మార్వాడియే చాలా వరకు మనకి ఫండ్స్ ఇస్తుంది గవర్నమెంట్ కి, బీజేపీ దానికి సపోర్ట్ గా నిలిచింది అని అంటున్నారు. అండ్ చాలా వరకు కూడా మనకి జిఎస్టీ అనేది మార్వాడి నుంచి, అంటే ఏదైతే గోల్డ్ షాప్స్ ఉన్నాయో అండ్ ఏదైతే స్వీట్ షాప్స్ ఉన్నాయో అక్కడ నుంచే వస్తుంది అని ఇప్పుడు అంటున్నారు. మా బిజినెస్ నడుపుకోవడానికి మీకు డబ్బులు కడుతున్నామనే ఉద్దేశంతో అయితే ఇవ్వలే కదా. జిఎస్టీ వాళ్ళ బిజినెస్ కోసం సరే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి బిజినెస్ చేస్తున్నారు అనేది ఇంకో మాట. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఏరియా వాళ్ళు, మనకు మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్ చేసుకునే అవకాశం లేదు అనేది ఆ వాదన కరెక్టే.